Hello everyone, this is Hemasri, working as zoology lecturer in Sir C.R.R. Women's College, Eluru. Now I am going to describe about the topic general characters and classification of phylum Echinodermata and Hemichordata in Unit 5. Paper title Animal Diversity, Biology of Non-Chordates. So let's start the topic. General characters and classification of phylum Echinodermata. General characters. Echinoderms are a group of exclusively marine, spiny-skinned, pentaradially symmetrical animals with an endoskeleton and a water vascular system. So echinoderms అనేవి marine forms అన్నమాట. సో దీని స్కిన్ వచ్చేసి స్పైన్స్తో కలిగి ఉంటుంది అనమాట. సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా స్పైన్స్ అనేవి. సో స్కిన్ వచ్చేసి స్పైన్స్తో కలిగి ఉంటుంది. సో పెంటారేడియల్లీ సిమెట్రికల్ యానిమల్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా బాడీ ఈస్ డివిజిబుల్ ఇంటూ 5 రేడియల్ యాక్సిస్ అనమాట. సో ఇలా ఉంటే దీన్ని పెంటా రేడియల్ సిమ్మెట్రీ అనేసి అంటారు. సో వీటిలో ఒక ఎండోస్కెలిటన్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. ద కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ గ్రూప్ స్టార్ ఫిషెస్, సీ అర్చిన్స్, సీ కుకుంబర్స్ ఎట్సెట్రాస్. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారు? స్టార్ ఫిషెస్, సీ అర్చిన్స్, సీ కుకుంబర్స్. దిస్ ఫైలం ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద ఫాలోయింగ్ సెలియన్ ఫీచర్స్. సో ఈ ఫైలంలో ఏమి క్యారెక్టరైజింగ్ ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఎకెనోడర్మ్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ మెరైన్ బీయింగ్స్. సో ఇవి మెరైన్ బీయింగ్స్ అనమాట ఈ ఎకెనోడర్మ్స్ అనేవి. దే ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్ అండ్ సీలోమేట్ యానిమల్స్. సో ఎకెనోడర్మ్స్ వచ్చేసి ట్రిప్లోబ్లాస్టిక్. సో ట్రిప్లోబ్లాస్టిక్ మీన్స్ ద బాడీ వాల్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్. అండ్ సీలోమేట్ యానిమల్స్ దే ఆర్ హ్యావింగ్ రేడియల్లీ సిమెట్రికల్ బాడీ. సో ఈ ఎకెనోడర్మ్స్ అనేవి రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. The radial symmetry is due to sedentary or sessile mode of life and is a secondary character in echinoderms. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? రేడియల్ సిమ్మెట్రీ అనేది ఎందుకు వస్తుంది అంటే అవి సెడెంటరీగా ఉండటము ఇంకా సెసైల్ మోడ్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడం ద్వారా ఈ రేడియల్ సిమ్మెట్రీ అనేది దీంట్లో కనిపిస్తుందని చెప్తున్నారు. సో సెడెంటరీగా ఉండటం అంటే నిశ్చలంగా ఉండటం అనమాట. సో సెసైల్ మోడ్ అంటే అటాచ్డ్ డైరెక్ట్లీ బై బేస్. సో బేస్కి డైరెక్ట్గా అవి అటాచ్ అయి ఉండటం వల్ల వాటిలో రేడియల్ సిమెట్రీ అనేది కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఈ రేడియల్ సిమెట్రీ అనేది ఈ ఎకెనోడర్మ్స్లో సెకండరీ క్యారెక్టర్ అని కూడా చెప్తున్నారు. దే హ్యావ్ ఆర్గాన్ సిస్టమ్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఎకెనోడర్మ్స్ ఆర్ ఎగ్జిబిటింగ్ ద ఆర్గాన్ సిస్టమ్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్. దే హ్యావ్ వెల్ డెవలప్డ్ ఎండోస్కెలిటన్ ఫార్మ్డ్ ఆఫ్ క్యాల్కేరియస్ ఆసికిల్స్ అండ్ స్పైన్స్. సో దీంట్లో బాగా డెవలప్ అయిన ఎండోస్కెలిటన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఈ ఎండోస్కెలిటన్ ఎలా ఫామ్ అవుతుంది? కాల్కేరియస్ ఆసికిల్స్ స్పైన్స్తో కలిసి ఫామ్ అవుతుంది అనమాట. దే హ్యావ్ ఎ వాటర్ వాస్కులర్ సిస్టమ్ విత్ ట్యూబ్ ఫీట్ ఫర్ లోకోమోషన్, ఫీడింగ్ అండ్ రెస్పిరేషన్. సో దీంట్లో వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ వచ్చేసి ఎందుకు యూజ్ అవుతుంది? లోకోమోషన్కి, ఫీడింగ్కి, రెస్పిరేషన్కి యూజ్ అవుతుంది. సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఆఫ్ ఓపెన్ టైప్. సో దీంట్లో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ని మనం చూడొచ్చు అనమాట. ద సెన్సరీ ఆర్గన్స్ ఆర్ పూర్లీ డెవలప్డ్ ఇన్ దెమ్. సో దీంట్లో సెన్సరీ ఆర్గన్స్ అనేవి పూర్గా డెవలప్ అయి ఉంటాయి అనమాట, అంటే బాగా డెవలప్ అయి ఉండవు. ద ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. దే హ్యావ్ పెడిసిల్ ఏరియా. సో దీంట్లో పెడిసిల్ ఏరియా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు పెడిసిల్ ఏరియా అని కనిపిస్తుందా? సో స్పైన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా బాడీ మీద. సో ఒక్కొక్క స్పైన్ ఒక్కొక్క పెడిసిల్ ఏరియా అనమాట. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ పెడిసిల్ ఏరియాస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఒక పెడిసిల్ ఏరియా ఎలా ఉంటుందంటే ఇది ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, సో అలా ఉంటుంది అనమాట. డెవలప్మెంట్ ఈస్ ఇండైరెక్ట్. సో దీంట్లో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఇట్ ఎగ్జిబిట్స్ లార్వల్ స్టేజెస్. ద లార్వల్ ఫార్మ్స్ ఆర్ బైలాటరల్లీ సిమ్మెట్రికల్. సో దీంట్లో లార్వల్ స్టేజెస్ వచ్చేసి బైలాటరల్లీ సిమ్మెట్రికల్ని ఎగ్జిబిట్ చేస్తాయి అనమాట. అంటే బాడీ వచ్చేసి బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ బైపెన్నేరియల్ లార్వా. సో ఇది ఇలా బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్. ఎకెనోడర్మటా ఈస్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ ఫైలమ్స్, నేమ్లీ ఇలిథిరోజోవా, పెల్మెటాజోవా. సో ఈ ఇలిథిరోజోవా వచ్చేసి 4 క్లాసెస్గా డివైడ్ అయిందనమాట. సో క్లాస్ 1 ఆస్టెరియాయిడే, క్లాస్ 2 ఓఫ్యూరాయిడే, క్లాస్ 3 ఎకైనాయిడే. సో క్లాస్ 3 ఎకైనాయిడే ఈస్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ క్లాసెస్. సబ్ క్లాస్ 1 రెగ్యులేరియా, సబ్ క్లాస్ 2 ఇర్రెగ్యులేరియా. సో నెక్స్ట్ 4th క్లాస్ హోలోథురైడియే, క్లాస్ 5 ఓఫియోసిస్టియోయిడియే.
సో నెక్స్ట్ సబ్ ఫైలం ఏంటి, పెల్మెటాజోవా. సో ఈ పెల్మెటాజోవాలో కూడా 5 క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఈ సబ్ ఫైలం పెల్మెటాజోవాలో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, 5 క్లాసెస్ ఉన్నాయి. సో ఏంటవి, క్లాస్ 1 క్రినోయిడియే, క్లాస్ 2 హెటెరోస్టీలా, క్లాస్ 3 సిస్టిడా, క్లాస్ 4 బ్లాస్టోయిడియే, క్లాస్ 5 ఎడ్రియో ఆస్టీరియాయిడియే. సో ఒక్కొక్క క్లాస్ గురించి, ఒక్కొక్క సబ్ క్లాస్ గురించి, ఇంకా ఫైలం గురించి మనం క్లియర్గా చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ సబ్ ఫైలం ఇలిథ్రోజోవా. సో స్టాక్ ఈజ్ ఆబ్సెంట్. సో దీంట్లో స్టాక్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. దే ఆర్ ఫ్రీ లివింగ్. సో ఇవి ఫ్రీ లివింగ్ ఫార్మ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. లోకోమోటరీ ఆర్గన్స్ ఆర్ ట్యూబ్ ఫీట్. సో దీంట్లో ట్యూబ్ ఫీట్ అనేది లోకోమోటరీ ఆర్గాన్గా యాక్ట్ చేస్తుంది. ద అనస్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద ఎబోరల్ సైడ్. సో అనస్ ఎక్కడ సిచ్యుయేట్ అయి ఉంటుంది, ఎబోరల్ సైడ్లో సిచ్యుయేట్ అయి ఉంటుంది. సో ఎబోరల్ సైడ్ మీన్స్ మౌత్కి దగ్గరలో అనమాట. సో మౌత్కి దగ్గరలో ఉండే రీజియన్ని ఎబోరల్ సైడ్ అంటారు. ఆరల్ సర్ఫేస్ ఈజ్ డైరెక్టెడ్ డౌన్వర్డ్స్ ఆర్ టువర్డ్స్ ద సైడ్స్. సో దీంట్లో ఆరల్ సర్ఫేస్ ఎక్కడ ఉంటుంది, డౌన్వర్డ్స్కి ఆర్ టువర్డ్స్ అంటే ముందుకు కానీ కిందకి కానీ ఉంటుంది అనమాట, ఐదర్ 2 సైడ్స్లో కూడా. నెక్స్ట్ ద సబ్ ఫైలం ఇలిథ్రోజోవా ఇస్ డివైడెడ్ ఇంటూ 5 క్లాసెస్. దే ఆర్ ఆస్టీరియాయిడియే, ఒఫియురాయిడియే, ఎకైనాయిడియే, హోలోథురాయిడియే, ఒఫియోసిస్టియోయిడియే. సో ఫస్ట్ క్లాస్ 1 ఆస్టీరియాయిడియే. ద బాడీ ఈజ్ 5-sided ఆర్ పెంటాగోనల్ ఇన్ షేప్. సో దీంట్లో బాడీ వచ్చేసి 5-sided ఉంటుంది, అది పెంటాగోనల్ షేప్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. ద ఆరల్ అండ్ ఎబోరల్ సర్ఫేసెస్ ఆర్ క్వైట్ డిస్టింక్ట్. సో దీంట్లో ఆరల్ సర్ఫేస్, ఎబోరల్ సర్ఫేస్ కూడా క్వైట్ డిస్టింక్ట్ రీజియన్గా కనిపిస్తాయి అనమాట మనకి. ద ఎబోరల్ సర్ఫేస్ ఈజ్ డైరెక్టెడ్ అప్వర్డ్స్. సో ఎబోరల్ సర్ఫేస్ వచ్చేసి అప్వర్డ్స్కి అంటే పైకి డైరెక్ట్ అయి ఉంటుంది అనమాట, అంటే పైకి చూపిస్తున్నట్టు ఉంటుంది. ద అనస్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద ఎబోరల్ సైడ్. సో అనస్ వచ్చేసి ఎబోరల్ సైడ్లో సిచ్యుయేట్ అయి ఉంటుంది, మౌత్కి దగ్గరలో. ద మౌత్ అండ్ అంబులాక్రల్ గ్రూవ్ ఆర్ సిచ్యుయేటెడ్ ఆన్ ద ఆరల్ సర్ఫేస్. సో మౌత్, అంబులాక్రల్ గ్రూవ్ కూడా ఎక్కడ సిచ్యుయేట్ అయి ఉంటాయి, ఆరల్ సర్ఫేస్ మీద సిచ్యుయేట్ అయి ఉంటాయి. డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ బైపిన్నేరియా ఆర్ బ్రాంకియోలేరియా లార్వా. సో దీంట్లో డెవలప్మెంట్ వచ్చేసి బైపిన్నేరియా లార్వాని ఆర్ బ్రాంకియోలేరియా లార్వాని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్లాస్ 2 ఒఫియురాయిడియే. ద బాడీ స్టార్ షేప్. సో దీంట్లో వచ్చేసి బాడీ స్టార్ షేప్లో ఉంటుంది అనమాట. ద ఆరల్ అండ్ ఎబోరల్ సర్ఫేసెస్ ఆర్ డిస్టింక్ట్. సో దీంట్లో ఆరల్ సర్ఫేస్, ఎబోరల్ సర్ఫేస్ వచ్చేసి డిస్టింక్ట్గా ఉంటాయి. ద అంబులేక్రల్ గ్రూవ్ ఈజ్ ఆబ్సెంట్. దీంట్లో అంబులేక్రల్ గ్రూవ్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. పెడిసిల్లేరియా ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో పెడిసిల్లేరియా కూడా ఆబ్సెంట్ అయి ఉంటుంది. డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ఒఫిప్లిటియస్ లార్వా. సో దీంట్లో ఒఫిప్లిటియస్ లార్వా అనేది మనకి కనిపిస్తుంది అనమాట డెవలప్మెంట్ స్టేజ్లో. నెక్స్ట్ క్లాస్ 3 ఎకైనాయిడియే. ద బాడీ ఈజ్ ఎయిదర్ ఓవల్ ఆర్ హార్ట్ షేప్డ్ ఆర్ డిస్క్ షేప్డ్. సో దీంట్లో బాడీ వచ్చేసి ఓవల్ షేప్లో, లేదంటే హార్ట్ షేప్లో, లేదా డిస్క్ షేప్లో మనకి కనిపిస్తుంటుంది. ద బాడీ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ షెల్ విచ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ క్యాల్కేరియస్ ప్లేట్స్. సో బాడీ వచ్చేసి ఒక షెల్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది అనమాట. ఆ షెల్ వచ్చేసి ఎలా కంపోజ్ అవుతుంది, క్యాల్కేరియస్ ప్లేట్స్తో కంపోజ్ అయి ఉంటుంది అనమాట. ద మౌత్ ఈజ్ ఆన్ ద ఆరల్ సైడ్ అండ్ ద అనస్ ఈజ్ ఆన్ ద ఎబోరల్ సైడ్. సో మౌత్ వచ్చేసి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, ఆరల్ సైడ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. యానస్ వచ్చేసి ఎబోరల్ సైడ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ద అంబులాక్రల్ గ్రూవ్స్ ఆర్ ఆబ్సెంట్. దీంట్లో అంబులాక్రల్ గ్రూవ్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. ద లార్వా ఈజ్ ఎకైనోప్లిటియస్. దీంట్లో ఎకైనోప్లిటియస్ లార్వా అనేది మనకి కనిపిస్తుంది. పెడిసిల్లేరియా ఆర్ స్టాక్డ్. సో దీంట్లో పెడిసిల్లేరియాకి స్టాక్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్లాస్ ఎకైనోయిడియా ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ క్లాసెస్. సబ్ క్లాస్ 1 రెగ్యులేరియా. ద బాడీ ఈజ్ గ్లోబ్యులర్ ఆర్ ఓవల్ ఆర్ సర్క్యులర్. సో దీంట్లో రెగ్యులేరియాలో బాడీ వచ్చేసి గ్లోబ్యులర్గా, లేదంటే ఓవల్గా ఆర్ సర్క్యులర్గా మనకి కనిపిస్తుంది. దే హ్యావ్ పెంటామిరస్ సిమ్మెట్రీ. సో దీంట్లో పెంటామిరస్ సిమ్మెట్రీ అనేది కనిపిస్తుంది అనమాట. సో పెంటామిరస్ సిమ్మెట్రీ మీన్స్ బాడీ ఈజ్ డివిజిబుల్ ఇంటూ 5 రేడియల్ యాక్సిస్ అనమాట. మౌత్ ఈజ్ ఆరల్ అండ్ యానస్ ఈజ్ ఎబోరల్. సో మౌత్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, ఓరల్ రీజియన్లో. యానస్ వచ్చేసి ఎబోరల్ రీజియన్లో. సో నెక్స్ట్ సబ్ క్లాస్ 2 ఇర్రెగ్యులేరియా. ద టెస్ట్ ఈజ్ ఫ్లాటెండ్ అండ్ ఇట్ ఈజ్ ఓవల్ ఆర్ రౌండ్. సో దీంట్లో టెస్ట్ అనేది ఫ్లాటెండ్గా ఉంటుంది. సో ఇంకా అంతేకాకుండా ఇది ఓవల్గా ఆ రౌండ్ షేప్ని ఎగ్జిబిట్ చేస్తుంటుంది.
ద అంబులేక్రా హ్యావ్ బికమ్ కన్వర్టెడ్ ఇంటూ పెటలాయిడ్ కండిషన్ ఎట్ ద ఎబోరల్ సైడ్. సో అంబులేక్రా వచ్చేసి ఎలా కన్వర్ట్ అవుతుంది, పెటలాయిడ్ కండిషన్కి కన్వర్ట్ అవుతుంది ఎబోరల్ సైడ్ దగ్గర. ద ట్యూబ్ ఫీట్ ఆర్ నాన్ లోకోమోటరీ. సో దీంట్లో ట్యూబ్ ఫీట్ వచ్చేసి నాన్ లోకోమోటరీ, లోకోమోషన్కి యూజ్ అవ్వదన్నమాట దీంట్లో ట్యూబ్ ఫీట్ అనేది. ద సిమ్మెట్రీ ఈస్ బైలాటరల్. సో దీంట్లో బైలాటరల్ సిమ్మెట్రీ అనేది మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ క్లాస్ 4 హోలోథురాయిడియా. ఇట్ మే బీ సైడెడ్, సిలిండ్రికల్ ఆర్ రౌండెడ్. సో దీంట్లో సైడెడ్గా ఉంటుంది బాడీ, లేదంటే సిలిండ్రికల్గా ఆర్ రౌండెడ్గా ఉంటుంది అనమాట. ద మౌత్ అండ్ ద యానస్ ఆర్ ఎట్ ద ఆపోజిట్ ఎండ్స్. సో మౌత్ యానస్ వచ్చేసి ఆపోజిట్ ఎండ్స్లో ప్రెజెంట్ అయి ఉంటాయి అనమాట. ద మాడ్రిపోరిక్ కెనాల్ యూజువల్లీ డస్ నాట్ ఓపెన్ అవుట్ సైడ్. సో దీంట్లో మాడ్రిపోరిక్ కెనాల్ అనేది అవుట్ సైడ్కి ఓపెన్ అయ్యి ఉండదు అనమాట. ఏ రింగ్ ఆఫ్ ఓరల్ టెంటకిల్స్ ఈస్ ప్రెసెంట్. సో దీంట్లో రింగ్ లాగా ఓరల్ టెంటకిల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ద లార్వా ఈస్ అరిక్యులేరియా. సో దీంట్లో అరిక్యులేరియా లార్వా అనేది మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ క్లాస్ 5 ఒఫియోసిస్టియోయిడియే. దిస్ క్లాస్ ఇంక్లూడ్స్ ఫాసిల్ ఎకైనోడర్మ్స్. సో ఈ ఒఫియోసిస్టియోయిడియే క్లాస్ అనేది ఫాసిల్ ఎకైనోడర్మ్స్ని ఇంక్లూడ్ చేసుకుని ఉంటుందన్నమాట. ద బాడీ వాజ్ ఎన్క్లోజ్డ్ బై ఏ థీకా. సో బాడీ వచ్చేసి థీకాలో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. ద థీకా వాజ్ కంపోజ్డ్ ఆఫ్ ప్లేట్స్. సో థీకా ఎలా కంపోజ్ అయి ఉంటుంది, ప్లేట్స్తో కంపోజ్ అయి ఉంటుంది. ద థీకా హ్యాడ్ 5 అంబులేక్రల్ ఏరియాస్ ఆల్టర్నేటింగ్ విత్ ఇంట్రా అంబులేక్రల్ ఏరియాస్. సో థీకా దేంతో ఆల్టర్నేట్ అయి ఉంటుంది, అంబులేక్రల్ ఏరియాతో కలిసి ఇంట్రా అంబులేక్రల్ ఏరియాతో ఆల్టర్నేట్ అయి ఉంటుంది. ఈచ్ అంబులేక్రమ్ హ్యాడ్ 3 rows ఆఫ్ ప్లేట్స్ అండ్ అన్ ఇంట్రా అంబులేక్రమ్ హ్యాడ్ 1 row ఆఫ్ ప్లేట్స్. సో దీంట్లో అంబులేక్రమ్కి వచ్చేసి 3 rows ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి, ఇంట్రా అంబులేక్రమ్కి వచ్చేసి 1 row ఆఫ్ ప్లేట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈచ్ అంబులేక్రమ్ హ్యాడ్ 2 to 8 pairs ఆఫ్ గెయిన్ ట్యూబ్ ఫీట్. సో ప్రతి అంబులేక్రంలో కూడా 2 నుంచి 8 వరకు 8 pairs ఉన్న గెయిన్ ట్యూబ్ ఫీట్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి దీంట్లో ఇయోథురియా, సొల్లాసినియా, వాల్కోవియా ఎట్సెట్రాస్. సో నెక్స్ట్ సబ్ఫైలం ప్లీమెటాజోవా. దే ఆర్ యూజువల్లీ ఫిక్స్డ్ సపోర్టెడ్ బై ఏ స్టాక్. సో ఇవి ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. సో స్టాక్ని సపోర్ట్ చేసుకుని ఉంటాయి అన్నమాట ఇవి. ద మౌత్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద ఆరల్ సర్ఫేస్. మౌత్ వచ్చేసి ఆరల్ సర్ఫేస్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ద యానస్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద ఆరల్ సర్ఫేస్. సో యానస్ కూడా దీంట్లో ఆరల్ సర్ఫేస్లోనే ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆరల్ సర్ఫేస్ ఈస్ డైరెక్టెడ్ అప్వర్డ్స్. సో ఆరల్ సర్ఫేస్ వచ్చేసి అప్వర్డ్స్కి డైరెక్ట్ అయి ఉంటుంది. ఆర్మ్స్ ఆర్ 5 or 10. దే ఆర్ సింపుల్ ఆర్ బ్రాంచ్డ్. సో దీంట్లో 5 or 10 ఆర్మ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో అవి సింపుల్గా లేదంటే బ్రాంచ్డ్గా ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ సబ్ఫైలం పెల్మెటాజోవాలో 5 క్లాసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో క్లాస్ 1 క్రినాయిడియే. ఇట్ ఇంక్లూడ్స్ ఎక్స్టింక్ట్ అండ్ లివింగ్ ఫార్మ్స్. సో ఈ క్రినాయిడే అనేవి ఎక్స్టింక్ట్ అనమాట. ఎక్స్టింక్ట్ లివింగ్ ఫార్మ్స్ కూడా మనకి కనిపిస్తాయి. ద ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్ ఆర్ ఫ్రీ లివింగ్ అండ్ స్టాక్లెస్ అండ్ ద ఎక్స్టింక్ట్ ఫార్మ్స్ ఆర్ స్టాక్డ్. సో ఇప్పుడు ప్రెజెంట్గా మనకి కనిపిస్తున్న ఫార్మ్స్ వచ్చేసి ఫ్రీ లివింగ్, స్టాక్లెస్ ఉంటాయన్నమాట. ఎక్స్టింక్ట్ అయిపోయిన ఫార్మ్స్ వచ్చేసి స్టాక్తో కలిసి ఉంటాయన్నమాట. అంటే వీటిలో ఎక్స్టింక్ట్ అయిపోయిన ఫార్మ్స్కి స్టాక్ ఉంటుంది, ప్రజెంట్ ఉన్న ఫార్మ్స్లో స్టాక్ అనేది ఉండదన్నమాట. సో ఇవి ఫ్రీ లివింగ్ ఉంటాయి. ద థీకా ఈస్ ప్రెజెంట్ విచ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 5 basal అండ్ 5 radial ప్లేట్స్. సో థీకా అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఆ థీకా ఎలా కంపోజ్ అయి ఉంటుంది, 5 basal అండ్ 5 radial ప్లేట్స్తో కంపోజ్ అయి ఉంటుంది. ద మౌత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సెంటర్ అండ్ ద ఫుడ్ గ్రూవ్స్ రేడియేట్ అలాంగ్ ద ఆరల్ సర్ఫేస్ ఆఫ్ ద ఆర్మ్స్. సో మౌత్ వచ్చేసి ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది, సెంటర్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఫుడ్ గ్రూవ్స్ ఎలా రేడియేట్ అయి ఉంటాయి, ఆర్మ్స్ దగ్గర ఆరల్ సర్ఫేస్కి రేడియేట్ అయి ఉంటాయి అన్నమాట ఈ ఫుడ్ గ్రూవ్స్ అనేవి. ఆల్ ద అదర్ ఇంపార్టెంట్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ సెండ్ ద ఎక్స్టెన్షన్స్ ఇన్ టు ఈ బాడీలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ సిస్టమ్స్ కూడా ఈ ఆర్మ్కే ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఏ సిస్టమ్ అయినా కూడా ఆర్మ్కే ఎక్స్టెండ్ అయ్యి ఉండాల్సిందే దీంట్లో. సో నెక్స్ట్ క్లాస్ 2 హెటెరోస్టీలా. దిస్ క్లాస్ ఇంక్లూడ్స్ ఫాసిల్ ఎకైనోడర్మ్స్. సో ఈ హెటెరోస్టీలా వచ్చేసి ఫాసిల్ ఎకైనోడర్మ్స్ అనమాట. దే లివ్డ్ ఫ్రమ్ కేంబ్రియన్ టు సైలూరియన్ పీరియడ్స్. సో ఇవి
ఏ పీరియడ్లో ఉండొచ్చు అని చెప్తున్నారు, కేంబ్రియన్ టు సైలేరియన్ పీరియడ్స్లో ఇవి నివసించి ఉంటాయని చెప్తున్నారు అనమాట. ద బాడీ వాజ్ కవర్డ్ బై ఎ లాటరల్లీ ఫ్లాటెన్ నాన్ పోరస్ థీకా. సో బాడీ వచ్చేసి ఎలా కవర్ అయి ఉంటుంది, లాటరల్గా ఫ్లాట్ అయి ఉన్న నాన్ పోరస్ థీకాతో బాడీ వచ్చేసి కవర్ అయి ఉంటుంది. ద రేడియల్ సిమెట్రీ వాజ్ ఆబ్సెంట్. సో దీంట్లో రేడియల్ సిమెట్రీ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. ద బాడీ వాజ్ ఫిక్స్డ్ బై ఎ స్టాక్ విచ్ వాజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 or more rows ఆఫ్ స్కెలిటన్. సో బాడీ వచ్చేసి ఎలా ఫిక్స్ అయి ఉంటుంది, స్టాక్కి ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. సో అంతేకాకుండా ఎలా కంపోజ్ అయి ఉంటుంది, బాడీ 2 or more rows ఆఫ్ స్కెలిటన్తో కంపోజ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్లాకోసిస్టిస్, ట్రోకోసిస్టైట్స్, డెండ్రోసిస్టైట్స్ ఎట్సెట్రాస్. సో నెక్స్ట్ క్లాస్ 3 సిస్టిడే. దిస్ క్లాస్ ఇంక్లూడ్స్ ఫాజిల్ ఎకెనోడర్మ్స్. సో ఇవి ఫాజిల్ ఎకెనోడర్మ్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట ఈ సిస్టిడే క్లాస్ అనేది. దే లివ్డ్ ఫ్రమ్ ద ఆర్డోవిషియన్ టు సైలేరియన్ పీరియడ్స్. సో ఇవి ఏ టైంలో జీవించున్నాయని చెప్తున్నారు, ఆర్డోవిషియన్ నుంచి సైలేరియన్ పీరియడ్స్లో ఇవి జీవించున్నాయని చెప్తున్నారు. ద బాడీ వాజ్ వేర్ షేప్డ్ అండ్ ఇట్ వాజ్ ఫిక్స్డ్ టు ద సబ్స్ట్రాటమ్ డైరెక్ట్లీ ఆర్ బై ఏ స్టాక్. సో బాడీ వచ్చేసి వేజ్ షేప్డ్, అంటే ఫ్లవర్ వేజ్ అలా ఉంటుంది మనకి, సో అలా ఫ్లవర్ వేజ్ షేప్లో ఉంటుంది. అంతేకాకుండా అది సబ్స్ట్రాటమ్కి డైరెక్ట్గా ఫిక్స్ అయి ఉంటుంది, లేదంటే కనుక ఒక స్టాక్ హెల్ప్ తీసుకొని సబ్స్ట్రాటమ్కి ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ద బాడీ వాజ్ కవర్డ్ బై ఏ పోరస్ థీకా. సో బాడీ వచ్చేసి పోరస్ థీకాతో కవర్ అయి ఉంటుంది. ద థీకా వాజ్ మేడ్ ఆఫ్ ప్లేట్స్. సో థీకా వచ్చేసి ప్లేట్స్తో మేడప్ అయి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్యారియోసైలైట్స్, సిస్టోబ్లాస్టస్, అరిస్టోసిస్టైట్స్, మీసోసిస్టిస్ ఎట్సెట్రాస్. సో నెక్స్ట్ క్లాస్ 4 వచ్చేసి బ్లాస్టోయిడియే. దిస్ క్లాస్ ఇంక్లూడ్స్ ఎక్స్టింక్ట్ ఎకెనోడర్మ్స్. సో ఇవి ఈ క్లాస్ వచ్చేసి ఎక్స్టింక్ట్ ఎకెనోడర్మ్స్కి ఇంక్లూడ్ అయి ఉంటాయి. దే లివ్డ్ ఫ్రమ్ ఆర్డోవిషియన్ టు పెర్మియన్ పీరియడ్స్. సో ఇవి ఎప్పుడు బతుకున్నాయని చెప్తున్నారు, ఆర్డోవిషియన్ నుంచి పెర్మియన్ పీరియడ్స్లో ఇవి జీవించి ఉన్నాయని చెప్తున్నారు. ద బాడీ వాజ్ కవర్డ్ బై ఏ పెంటామిరస్ రేడియల్లీ సిమెట్రికల్ థీకా. సో బాడీ వచ్చేసి దేంతో కవర్ అయి ఉంటుంది, పెంటామిరస్ రేడియల్లీ సిమెట్రికల్ థీకాతో కవర్ అయి ఉంటుంది. ద థీకా వాజ్ మేడ్ ఆఫ్ 13 ప్లేట్స్ ఇన్ 3 rows. సో థీకా వచ్చేసి ఎలా మేడ్ అయి ఉంటుంది, 13 ప్లేట్స్తో 3 rows మేడ్ అయి ఉంటుంది అనమాట. ద బాడీ వాజ్ ఫిక్స్డ్ టు ద సబ్స్ట్రాటమ్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ బై ఏ స్టాక్. సో బాడీ వచ్చేసి సబ్స్ట్రాటమ్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉంటుంది, లేదంటే ఒక స్టాక్ హెల్ప్తో అటాచ్ అయి ఉంటుంది అనమాట, అదే ఫిక్స్ అయి ఉంటుంది. హైడ్రోస్పైర్స్ వెర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్. సో దీంట్లో హైడ్రోస్పైర్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్స్గా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి కొడాస్టర్, పెంట్రిమైట్స్, జైగోక్రైనస్ ఎట్సెట్రా. సో నెక్స్ట్ క్లాస్ 5 ఎడ్రియో ఆస్టీరియాయిడియే. దిస్ క్లాస్ ఇంక్లూడ్స్ ఎక్స్టింక్ట్ ఎకెనోడర్మ్స్. సో ఇవి కూడా ఎక్స్టింక్ట్ ఎకెనోడర్మ్స్లోకి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. దే లివ్డ్ ఫ్రమ్ కేంబ్రియన్ టు లోవర్ కార్బోనిఫెరస్. సో ఇవి ఏ టైంలో జీవించి ఉన్నాయని చెప్తున్నారు, కేంబ్రియన్ పీరియడ్ నుంచి లోవర్ కార్బోనిఫెరస్ పీరియడ్లో ఇవి నివసించి ఉండొచ్చు అని చెప్తున్నారు. దే హ్యాడ్ డిస్క్ షేప్డ్ బాడీ. సో దీంట్లో డిస్క్ షేప్డ్ బాడీ అనేది కనిపిస్తుంది అనమాట. ద బాడీ వాజ్ ఫిక్స్డ్ వితౌట్ ఏ స్టాక్. సో దీంట్లో బాడీలో స్టాక్ అనేది ప్రజెంట్ అయి ఉండదు అనమాట, వితౌట్ స్టాక్తో ఇది బాడీ ప్రజెంట్ అయి ఉంటుంది. ద థీకా వాజ్ సాక్ లైక్. సో దీంట్లో థీకా వచ్చేసి సాక్ లైక్లో ఉంటుంది అనమాట, ఒక సాక్లా ప్రజెంట్ అయి ఉంటుంది థీకా అనేది. 5 అంబులేక్రా వర్ ప్రెజెంట్. సో దీంట్లో 5 అంబులేక్రా అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ద అంబులేక్రా కంటైన్డ్ పోర్స్ ఫర్ ట్యూబ్ ఫీట్. సో అంబులేక్రాకి పోర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అనమాట, సో ట్యూబ్ ఫీట్ కోసం. ఏ హైడ్రోపోర్ వాజ్ ప్రెజెంట్ బిట్వీన్ ద మౌత్ అండ్ యానస్. సో దీంట్లో హైడ్రోపోర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట మౌత్కి యానస్కి మధ్యలో. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్ట్రొమాటోసిస్టైట్స్, సిస్టాస్టర్స్, కోపెరిడిస్కస్, ఐసోరోఫస్ ఎట్సెట్రాస్. నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైలం హెమికార్డేటా. General characters. Introduction. Earlier hemichordata were considered as prochordates and treated as a subphylum of chordata. So hemichordata ni earlier stages lo ప్రోకార్డేట్స్ గా కన్సిడర్ చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు దాన్ని కార్డేటా కి సబ్ ఫైలం గా ట్రీట్ చేసేవారు. ద వర్డ్ హెమి మీన్స్ హాఫ్. సో హెమి అంటే హాఫ్ అనమాట. హెమికార్డేట్స్ హ్యావ్ సమ్ క్యారెక్టర్స్ ఆఫ్ కార్డేట్స్ అండ్ హెన్స్ ద నేమ్. సో హెమికార్డేట్స్ కి
కార్డేట్స్ లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉండేవి. సో అందుకనే హెమీ కార్డేట్స్ అంటారు అనమాట. అంటే హాఫ్, హెమీ అంటే హాఫ్ కదా, హాఫ్ కార్డేట్స్ అనమాట. Later, these hemichordates are separated from chordates and included among non-chordates because they have many characters similar to echinodermata. So, తర్వాతగా ఏం చేశారు, హెమికార్డేట్స్ ని కార్డేట్స్ నుంచి సపరేట్ చేసేసి నాన్ కార్డేట్స్ లోకి ఇంక్లూడ్ చేశారనమాట. సో ఎందుకు అంటే ఆ హెమికార్డేట్స్ కి ఎకైనోడర్మాటాలో ఉన్న క్యారెక్టర్స్ కి చాలా సిమిలారిటీ ఉండటం వల్ల దాన్ని నాన్ కార్డేట్స్ లోకి తీశారనమాట. హెమికార్డేట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as ఎడిలోకార్డేట్స్. సో హెమికార్డేట్స్ ని ఇంకా ఏమనొచ్చు, ఎడిలోకార్డేట్స్ అని అనొచ్చు. దే ఆర్ కామన్లీ కాల్డ్ as టంగ్ వార్మ్స్ ఆర్ ఎకాన్ వార్మ్స్. సో కామన్ గా హెమికార్డేట్స్ ని టంగ్ వార్మ్స్ అని, ఎకాన్ వార్మ్స్ అని కూడా అనొచ్చు. దీస్ ఆర్ సాఫ్ట్ బాడీడ్ వార్మ్ లైక్ మెరైన్ యానిమల్స్. సో దీని బాడీ వచ్చేసి సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. ఇవి వార్మ్ లాగా ఉంటాయి. సో దీస్ ఆర్ మెరైన్ యానిమల్స్ అనమాట. Body is unsegmented but differentiated into 3 regions, namely proboscis, collar and trunk. సో బాడీ వచ్చేసి అన్సెగ్మెంటెడ్ అనమాట. సో ఎటువంటి సెగ్మెంట్స్ లేకుండా ఉంటుంది. కానీ ఏంటంటే ఎలా డిఫరెన్షియేట్ అయింది, 3 రీజన్స్ గా డిఫరెన్షియేట్ అయింది. ఏంటవి, proboscis, collar, trunk. సో proboscis అంటే పొడవాటి ముక్కు అనమాట. సో కాలర్ తెలుసు, ట్రంక్ కూడా తెలుసు కదా మనకి. ట్రంక్ అంటే మెడ భాగం అనమాట. ట్రంక్ నే మొండెము అని కూడా అంటారు. టైల్ ఈస్ ఆబ్సెంట్. సో దీంట్లో టైల్ అనేది ఆబ్సెంట్ అనమాట. హెమికార్డేట్స్ ఆర్ బైలాటరల్లీ సిమెట్రికల్ అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ హ్యావింగ్ ఎక్టో, మీసో అండ్ ఎండోడర్మ్ లేయర్స్. సో హెమికార్డేట్స్ ఆర్ బైలాటరల్లీ సిమెట్రికల్ అనమాట. సో ఇవి బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అనమాట ఈ హెమికార్డేట్స్ అనేవి. సో ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్ మీన్స్ బాడీ వాల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్. Body do not bear appendages. However, in some individuals, the collar may bear arms which have tentacles. సో బాడీలో వచ్చేసి ఎటువంటి అపెండేజెస్ అనేవి ఉండవన్నమాట. కానీ ఏంటంటే కొన్ని ఇండివిజువల్స్ లో కాలర్ దగ్గర ఆర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో టెంటకిల్స్ ఉన్న దగ్గర కాలర్ కి ఆర్మ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. హెమికార్డేట్స్ ఆర్ ట్రూ సిలోమేట్స్. సో ఈ హెమికార్డేట్స్ వచ్చేసి ట్రూ సిలోమేట్స్ అనమాట. The coelom is divided into 3 parts corresponding to the 3 divisions of the body. సో coelom ఎలా డివైడ్ అయింది, 3 parts గా డివైడ్ అయింది అనమాట. అంటే బాడీలో ఉన్న 3 divisions కి తగ్గట్టుగా ఈ coelom అనేది 3 parts గా డివైడ్ అయింది అనమాట. సో ఏంటవి, proboscis coelom, paired collar coelom అండ్ paired trunk coelom. సో బాడీ వచ్చేసి 3 divisions గా ఉంది కదా, proboscis, collar, ట్రంక్. సో అలాగే సీలోమ్ కూడా 3 parts గా డివైడ్ అయింది అనమాట. proboscis సీలోమ్ ఒకటి, పెయిర్డ్ కాలర్ సీలోమ్ ఒకటి, పెయిర్డ్ ట్రంక్ సీలోమ్ ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి ద ఎలిమెంటరీ కెనాల్ మే బి ఏ స్ట్రైట్ ట్యూబ్ ఆర్ యూ షేప్డ్ విత్ ఏ టెర్మినల్ యానస్. సో దీంట్లో ఎలిమెంటరీ కెనాల్ వచ్చేసి ఎలా ఉంటుంది, స్ట్రైట్ ట్యూబ్ లా ఉంటుంది, లేదంటే యూ షేప్ లో ఉంటుంది అనమాట. ఒక టెర్మినల్ యానస్ ని కలిగిన యూ షేప్ లో ఉంటుంది అనమాట ఎలిమెంటరీ కెనాల్ అనేది. Proboscis has a hollow finger-like outgrowth arising from the buccal cavity and hence called buccal diverticulum or stomachord. సో proboscis అనేది ఒక హాలో ఫింగర్ లైక్ అవుట్ గ్రోత్ అలా ఉంటుంది అనమాట. అంటే ఒక పొడుగ్గా ఉండే ఒక ఫింగర్ లా ఉంటుంది అనమాట ఆ proboscis అనేది. సో ఎక్కడి నుంచి అరైజ్ అవుతుంది, అది బక్కల్ క్యావిటీ దగ్గర నుంచి అరైజ్ అవుతుంది. సో అందుకనే దాన్ని ఏమన్నారు, బక్కల్ డైవర్టిక్యులం అన్నారు. సో అంతేకాకుండా బక్కల్ డైవర్టిక్యులం అనే కాకుండా ఇంకా స్టోమోకార్డ్ అని కూడా పిలవచ్చు అనమాట దీన్ని. దిస్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ నోటోకార్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఈ proboscis ని చాలా కాలం వరకు ఏమని కన్సిడర్ చేశారు, నోటోకార్డ్ అని కన్సిడర్ చేశారు. రెస్పిరేషన్ ఈస్ క్యారీడ్ ఆన్ బై గిల్స్. సో దీంట్లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, గిల్స్ ద్వారా జరుగుతుంది. దీస్ గిల్స్ ఓపెన్స్ ఇన్ టు ఫారింగ్స్. సో గిల్స్ వచ్చేసి ఎందులోకి ఓపెన్ అవుతున్నాయి, ఫారింగ్స్ లోకి ఓపెన్ అవుతున్నాయి. ఇన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ డార్సల్ సైడ్. సో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. హార్ట్ ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది, డార్సల్ సైడ్ లో హార్ట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. 2 longitudinal vessels on one on dorsal and one on ventral side are present. సో దీంట్లో 2 లాంగిట్యూడినల్ వెజల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఒకటి వచ్చేసి డార్సల్ సైడ్, ఇంకొకటి వచ్చేసి వెంట్రల్ సైడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట లాంగిట్యూడినల్ వెజల్స్ అనేవి. దీస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బై లాటరల్ వెజల్స్. సో ఈ లాంగిట్యూడినల్ వెజల్స్ అనేవి లాటరల్ వెజల్స్ తో ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. బ్లడ్ ఈస్ కలర్లెస్. సో దీంట్లో కలర్లెస్ బ్లడ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట.
నర్వస్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ఎపిథీలియల్ నెర్వ్ ప్లెక్సెస్. సో నర్వస్ సిస్టమ్ ఎలా ఇంక్లూడ్ అయి ఉంటుంది? ఎపిథీలియల్ నెర్వ్ ప్లెక్సెస్ గా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. Dorsal and ventral nerve cords are present with a nerve ring in the collar region. సో డార్సల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట. ఎక్కడంటే కాలర్ రీజియన్ దగ్గర నెర్వ్ రింగ్ తో కలిగి ఉన్న డార్సల్ అండ్ వెంట్రల్ నెర్వ్ కార్డ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎక్స్క్రీషన్ ఈస్ క్యారీడ్ ఆన్ బై గ్లోమరులస్ ఆర్ proboscis గ్లాండ్ ప్రెసెంట్ ఇన్ proboscis. సో ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది? ఇంట్లో గ్లోమరులస్ ద్వారా లేదంటే proboscis గ్లాండ్ ద్వారా జరుగుతుంది. అవి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి? proboscis దగ్గర ప్రెసెంట్ అయి ఉంటాయి. Sexes may be separate or both the sexes may be present in the same individual. సో దీంట్లో సెక్సెస్ అనేవి సపరేట్ గా ఉండొచ్చు, లేదంటే రెండు సెక్సెస్ మేల్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ రెండు కూడా ఒకే ఇండివిడ్యువల్ లో ఉండొచ్చు, అంటే హెర్మాప్రోడైట్స్ లాగా కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. గొనాడ్స్ మే బి 1 to many pairs. సో గొనాడ్స్ వచ్చేసి ఒకటి లేదంటే అంతకన్నా ఎక్కువ పేర్స్ ఉంటాయని చెప్తున్నారు. ఫెర్టిలైజేషన్ ఈస్ ఎక్స్టర్నల్. సో దీంట్లో ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. In some individuals, asexual reproduction by budding is also present. సో కొన్ని ఇండివిడ్యువల్స్ లో అసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? బై బడ్డింగ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది అనమాట. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ విత్ ఏ ఫ్రీ స్విమ్మింగ్ లార్వల్ స్టేజ్. సో డెవలప్మెంట్ వచ్చేసి ఇండైరెక్ట్ డెవలప్మెంట్, అంటే లార్వల్ స్టేజెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో దీంట్లో లార్వల్ స్టేజెస్ ఎలా ఉంటాయి? ఫ్రీ స్విమ్మింగ్ లార్వల్ స్టేజెస్ గా మనకి కనిపిస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్. హెమికార్డేటా ఆర్ ఎడిలోకార్డేటా హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 classes. సో క్లాస్ ఏ ఎంటిరోప్నియుస్టా అండ్ క్లాస్ బి టిరోబ్రాంకియా. సో ఫస్ట్ క్లాస్ ఏ ఎంటిరోప్నియుస్టా. ఎంటిరోప్నియుస్టా ఆర్ మెరైన్ యానిమల్స్ లివింగ్ సాలిటరీలీ అండ్ ఇండిపెండెంట్లీ. సో ఈ ఎంటిరోప్నియుస్టా అనేవి మెరైన్ యానిమల్స్ అనమాట. సో ఇవి సాలిటరీగా ఉంటాయి లేదంటే ఇండిపెండెంట్ గా నివసిస్తాయి. దీస్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ టంగ్ వార్మ్స్ ఆర్ ఎకాన్ వార్మ్స్. సో వీటిని కామన్ గా ఏమని పిలుస్తారు? టంగ్ వార్మ్స్ అని గానీ ఎకాన్ వార్మ్స్ అని గానీ పిలుస్తారు. బాడీ ఈజ్ వార్మ్ లైక్ బట్ వితౌట్ సెగ్మెంటేషన్. సో బాడీ ఎలా ఉంటుంది? వార్మ్ లా ఉంటుంది, కానీ బాడీ మీద ఎటువంటి సెగ్మెంటేషన్ అనేది ఉండదు. సో జనరల్ గా వార్మ్స్ కి బాడీ మీద సెగ్మెంటేషన్ అనేది కనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి బాడీ వార్మ్ లా ఉన్నా గానీ ఎటువంటి సెగ్మెంట్. బాడీ ఈజ్ డివిజిబుల్ ఇంటూ proboscis, కాలర్ అండ్ ట్రంక్. సో బాడీ వచ్చేసి ఎలా డివిజిబుల్ అవుతుంది? proboscis గాను కాలర్ అండ్ ట్రంక్ రీజియన్ గా డివిజిబుల్ అవుతుంది. ఎపిడెర్మిస్ ఈజ్ మేడ్ ఆఫ్ సిలియేటెడ్ అండ్ గ్లాండ్యులర్ సెల్స్. సో దీంట్లో ఎపిడెర్మిస్ ఎలా మేడ్ అయి ఉంటుంది? సిలియేటెడ్ అండ్ గ్లాండ్యులర్ సెల్స్ తో మేడ్ అయి ఉంటుంది. కాలర్ ఈజ్ వితౌట్ లోఫోఫోర్. సో కాలర్ లో లోఫోఫోర్ అనేది ఉండదన్నమాట. దీంట్లో ఏ నెంబర్ ఆఫ్ గిల్ స్లిట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫారింజియల్ రీజియన్. సో ఫారింజియల్ రీజియన్ దగ్గర నెంబర్ ఆఫ్ గిల్ స్లిట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. దీస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ టంగ్ బార్స్. సో ఇవి వచ్చేసి టంగ్ బార్స్ తో ప్రొవైడ్ అయి ఉంటాయి అనమాట. ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ లైక్ ఏ ట్యూబ్ ఎండింగ్ పోస్టీరియర్లీ ఇన్ యానస్. సో ఎలిమెంటరీ కెనాల్ ఎలా ఉంటుంది? యానస్ కి పోస్టీరియర్ ఎండింగ్ ట్యూబ్ లాగా ఉంటుంది అనమాట. 2 rows ఆఫ్ హెపాటిక్ కేసే ఆర్ సీన్ ఇన్ ద మిడిల్ రీజియన్ ఆఫ్ ట్రంక్. సో ట్రంక్ లో మిడిల్ రీజియన్ దగ్గర 2 rows ఆఫ్ హెపాటిక్ కేసే అనేవి కనిపిస్తాయి అనమాట. నెర్వ్ కార్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద కాలర్ రీజియన్. సో కాలర్ రీజియన్ దగ్గర నెర్వ్ కార్డ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. న్యూమరస్ గోనాడ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ. సో బాడీలో న్యూమరస్ గోనాడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సెక్సెస్ ఆర్ సపరేట్. సో దీంట్లో సపరేట్ సెక్సెస్ అనేవి కనిపిస్తాయి. ఏ ఫ్రీ స్విమ్మింగ్ సీలియేటెడ్ లార్వా కాల్డ్ టర్నేరియా ఎగ్జిస్ట్ ఇన్ ద లైఫ్ హిస్టరీ. సో దీంట్లో ఫ్రీ స్విమ్మింగ్ సీలియేటెడ్ లార్వా అనేది టర్నేరియా అంటారు అనమాట దాన్ని. సో అది లైఫ్ హిస్టరీలో మనకి కనిపిస్తుంది అనమాట. అసెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆబ్సెంట్. సో దీంట్లో అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఆబ్సెంట్. ఎగ్జాంపుల్స్ బెలనోగ్లాసెస్, సాకోగ్లాసెస్, టైకోడెరా. సో బెలనోగ్లాసెస్ పిక్చర్ ని ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది కాలర్ రీజియన్ అనమాట. సో ఇది proboscis, పొడవాటి ముక్కను చెప్పుకున్నాం కదా. సో ఇది proboscis, ఇది కాలర్ రీజియన్. సో ఇది ట్రంక్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్ బి టిరోబ్రాంకియాటా. దీస్ ఆర్ కొలోనియల్ ఆర్ సాలిటరీ మెరైన్ యానిమల్స్. దే ఆర్ సెడెంటరీ ఇండివిడ్యువల్స్ లైయింగ్ అటాచ్డ్ టు సబ్స్ట్రాటమ్. సో ఇవి కొలోనియల్ ఆర్ సాలిటరీ మెరైన్ యానిమల్స్ అనమాట. సో ఇవి సెడెంటరీ లైఫ్ ని లీడ్ చేస్తాయి అనమాట. సో ఎక్కడ ఉంటాయి? ఇవి సబ్స్ట్రాటమ్ కి అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట.
బాడీ ఈస్ డివిజిబుల్ ఇంటూ proboscis, కాలర్ అండ్ ట్రంక్. సో బాడీ వచ్చేసి proboscis, కాలర్, ట్రంక్ గా డివిజిబుల్ అవుతుంది. బాడీ ఈజ్ షార్ట్ అండ్ వేజ్ లైక్. సో బాడీ ఎలా ఉంటుంది, షార్ట్ గా ఉంటుంది, వేజ్ లైక్ ఫ్లవర్ వేజ్ షేప్ ఎలా ఉంటుంది, సో అలా ఉంటుంది అనమాట. proboscis ఈజ్ ప్రొవైడెడ్ విత్ ciliated tentacles which help in nutrition. సో proboscis దగ్గర ఏముంటాయి, సీలియేటెడ్ టెంటికల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో అవి ఎందుకు యూజ్ అవుతాయి, న్యూట్రిషన్ కోసం యూజ్ అవుతాయి అనమాట ఈ సీలియేటెడ్ టెంటికల్స్ అనేవి. కాలర్ హ్యాస్ ఎ లోఫోఫోర్ ఆఫ్ హాలో సీలియేటెడ్ ఆర్మ్స్ విత్ టెంటికల్స్. సో కాలర్ లో హాలో లోఫోఫోర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దీంట్లో సీలియేటెడ్ ఆర్మ్స్, టెంటికల్స్ కూడా ఉంటాయి అనమాట. ట్రంక్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఎన్ ఎబోరల్ స్టాక్. సో ట్రంక్ వచ్చేసి ఎబోరల్ స్టాక్ తో ప్రొవైడ్ అయి ఉంటుంది. ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూ విత్ యానస్ ప్రెసెంట్ నియర్ ద మౌత్. సో ఎలిమెంటరీ కెనాల్ ఎలా ఉంటుంది, ఏ షేప్ లో, యూ షేప్ లో ఉంటుంది అనమాట. సో ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది, మౌత్ రీజన్ కి దగ్గరలో ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఓన్లీ 1 pair of gill slits are present in the body. Sometimes these are also not seen. సో దీంట్లో ఒక పెయిర్ ఆఫ్ గిల్ స్లిట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట బాడీ మీద. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ఒక పెయిర్ ఆఫ్ గిల్ స్లిట్స్ కూడా కనిపించవు అనమాట, ఉండవు కొన్ని వాటిల్లో. ద గిల్ స్లిట్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ విత్ టంగ్ బార్స్. సో దీంట్లో గిల్ స్లిట్స్ లో టంగ్ బార్స్ అనేవి ఉండవు అనమాట. నెర్వ్ కార్డ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ద కాలర్ రీజియన్. సో కాలర్ రీజియన్ లో నెర్వ్ కార్డ్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. అసెక్షువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై బడ్డింగ్. సో దీంట్లో అసెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేసి బడ్డింగ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. సెక్సెస్ మే బి సపరేట్ ఆర్ బోత్ సెక్సెస్ మే బి ప్రెసెంట్ ఇన్ ద సేమ్ ఇండివిడ్యువల్. సో దీంట్లో సెక్సెస్ అనేవి సపరేట్ సెక్సెస్ కనిపిస్తాయి, లేదంటే బోత్ ద మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ రెండు కూడా సేమ్ ఇండివిడ్యువల్ లో కనిపిస్తాయి, అంటే హెర్మాప్రోడైట్స్ లా కూడా మనకి కనిపిస్తాయి అనమాట. డెవలప్మెంట్ మే బి డైరెక్ట్ ఆర్ లార్వల్ స్టేజ్ మే బి ప్రెసెంట్ ఇన్ ద లైఫ్ హిస్టరీ. సో డెవలప్మెంట్ వచ్చేసి డైరెక్ట్ డెవలప్మెంట్ కనిపించవచ్చు, లేదంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే లార్వల్ స్టేజెస్ అనేవి లైఫ్ హిస్టరీలో కనిపిస్తాయి అనమాట. దిస్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 orders. సో ఈ బ్రాంకియాటా అనేది 2 orders గా డివైడ్ అయింది అనమాట. సో ఏంటవి, సెఫాలోడిస్కిడా ఆర్డర్ 1, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి సెఫాలోడిస్కస్. ఆర్డర్ 2 వచ్చేసి రాప్డోప్లియూరిడియా, ఎగ్జాంపుల్ వచ్చేసి రాప్డోప్లియూరా. సో ఇక్కడ మనం 2 పిక్చర్స్ ని చూడొచ్చు, సెఫాలోడిస్కస్, రాప్డోప్లియూరా అని. So this is all about general characters and classification of phylum Echinodermata and Hemichordata. Thank you.